ఫస్ట్ సెకండ్ డే రోజుకి నీకు ఫస్ట్ కాల్ పెట్టి పుష్ చేశాక రెండో లెగ్ బోర్డు మీదకి తీసుకోవడం వచ్చింది. చాలా ప్రాక్టీస్ చేసావు కదా, సూపర్ రామ్, సూపర్. హై ఫై. సో ఫస్ట్ రోజు నుంచి నువ్వు ఎట్లా నేర్చుకుంటున్నావు అంటే, ఈ రైట్ లెగ్తో పుష్ ఇచ్చాక ఈ లెఫ్ట్ లెగ్ ఇట్లా పెట్టుకుంటున్నావు కదా బోర్డు మీదకి. తర్వాత మెల్లగా ఫ్రంట్ రైట్ లెగ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇట్లాగా. అప్పుడు నువ్వు బోర్డుని లెఫ్ట్కి రైట్కి పుష్ చేయగలవు అనమాట. బోర్డు లెఫ్ట్కి పుష్ చేస్తే బోర్డు లెఫ్ట్కి వెళ్తుంది ఈ లెగ్ తోటి. ముందుకు పుష్ చేస్తే బోర్డు లెఫ్ట్కి వెళ్తుంది, అటు రైట్కి ఇటు లెఫ్ట్కి వెళ్తుంది అనమాట. సో ఇట్లా ఉన్న లెగ్ నువ్వు ఇట్లాగా కన్వర్ట్ చేయాలి. ఇది థర్డ్ సెషన్ అంతా. మార్కులు గీస్తాను, బోర్డు మీద మార్కుల్లా గీస్తాను, నీకు యూజ్ అవుద్ది. సో ఫస్ట్ ఎలాగైనా వీల్స్కి తగ్గట్టు ఒకటి, ఇక్కడ ఈ వీల్కి తగ్గట్టు ఇంకొక గీత. సో ఫస్ట్ నుంచి మనం నీ లెగ్ పెట్టుకునే ప్లేస్కి గీతలు కదా ఇవి గీతలు, లెగ్ పెట్టుకునే ప్లేసు. సో ఫస్ట్ నీ రైట్ లెగ్ ఇక్కడ పెట్టేసేసి పుష్ ఇచ్చాక ఈ లెఫ్ట్ లెగ్ ఇక్కడ పెట్టుకుంటున్నావు. సో ఈ రైట్ లెగ్ కూడా ఇట్లాగా మార్చుకోవాలి. సో దీనికి తగ్గట్టు నేను మార్కింగ్ వేస్తున్నాను. మార్కింగ్. సో ఇట్లాగా నువ్వు షూని నీ లెగ్ని ప్లేస్ని మార్చుకోవాలి. ఇది. సో నువ్వు రైట్ లెగ్ పెట్టి పుష్ చేశాక ఈ లెఫ్ట్ లెగ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ షూ అనేది స్ట్రైట్గా ఉన్నది కాస్త ఇప్పుడు మనం గీసిన మార్క్లోకి వచ్చేయాలి. ఇట్లా ఇప్పుడు కొంచెం క్లోజ్గా చూపిద్దాము. లాక్ చేశాను బోర్డు కదలకుండా. ఇంత కాలు పెట్టి ఇక్కడ వచ్చి అక్కడ పెట్టాక వెనకాలు పెట్టుకున్న తర్వాత పుష్ ఇస్తావు కదా, ఈ లెగ్ మెల్లగా ఇట్లా కనమాట. మళ్ళీ దిగేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని దిగాలి. మళ్ళీ పుష్ ఇస్తావు కదా బోర్డుకి, పుష్ ఇచ్చాక ఈ కాలు పైకి పెట్టుకొని అట్లా మార్చుకోవాలి. మళ్ళీ దిగేటప్పుడు స్ట్రైట్గా వేసేసి దిగాలి. మళ్ళీ పుష్ ఇచ్చాక పైకి పెట్టుకొని అట్లా మార్చుకోవాలి. ఇది ఈ సెషన్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎక్సర్సైజ్ చేసుకుంటావు రామ్? ఎక్సర్సైజ్ చేయి. ఇంకా కాళ్ళు ఇట్లాగా ముందుకి. ఒక నిమిషం అటు ఇటు నడుస్తావా? అయిపోయిందా వామప్? అంతా సైకిల్ మీదే ఉంటే స్కేట్ బోర్డ్ ఎప్పుడు వస్తుంది రా? కాలు ఫోల్డ్ మళ్ళా ఓకేరా.
అది go. నేను వచ్చేసా నీకంటే ఫాస్ట్గా.